తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్ వరల్డ్ పోటీలపై మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీ చేసిన ఆరోపణలు వివాదాస్పదమవుతున్నాయి. కాగా దీనిపై తెలంగాణ ప్రభుత్వం విచారణకు ఆదేశించే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే మ్యాగీ చేసిన ఆరోపణలను మిస్ వరల్డ్ సంస్థ ఖండించింది. ఇదే విషయానికి సంబంధించిన అప్డేట్స్ తెలంగాణ బ్యూరో ఇన్ఛార్జ్ నవీన్ అడిగి తెలుసుకుందాం. నవీన్, చెప్పండి, ఏంటి అసలు ఈ వివాదానికి సంబంధించి ప్రభుత్వం ఏం ఆలోచిస్తోంది? పూర్తి వివరాలు చెప్పండి. ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా మిస్ వరల్డ్ 72ని చాలా ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. దీనికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తోంది. ఒక హైదరాబాద్ తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని ప్రపంచ స్థాయిలో చాటి చెప్పాలనేటువంటి ఉద్దేశంతో ఈ పోటీలను ప్రభుత్వం నిర్వహిస్తుంది. దీన్ని ముఖ్యమంత్రి స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. అయితే ఈ మిస్ వరల్డ్ పోటీల నిర్వహణ, అలానే మిస్ వరల్డ్ పోటీల కోసం వచ్చినటువంటి కంటెస్టెంట్స్ విషయంలో ఇటు ట్రీట్ చేస్తున్నటువంటి విధాన్ని ఇంగ్లాండ్ అంటే మిస్ ఇంగ్లాండ్ కి సంబంధించినటువంటి కంటెస్టెంట్ విల్లా మ్యాగీ కొన్ని సంచలనమైనటువంటి ఆరోపణలను ఆమె చేశారు. సో ఆమె ఇక్కడి నుంచి ఈ పోటీలో తప్పుకుంటూ ఆమె ఇంగ్లాండ్ వెళ్లారు. ఇంగ్లాండ్ వెళ్ళిన తర్వాత సో ఇక్కడ మిస్ వరల్డ్ లో పార్టిసిపేట్ చేయడానికి వచ్చినటువంటి కంటెస్టెంట్స్ ని చాలా దారుణంగా అవమానిస్తున్నారని, వాళ్ళని వాళ్ళ విషయంలో ఒక రకంగా అసభ్యకరంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి ఆమె బాంబు పేల్చారు. సో దీని మీద ఒకంత రాజకీయంగా ఈ అంశం అయితే ఒక రాజకీయంగా మారింది. ఉదయం బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఈ అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించారు. సో ప్రభుత్వం తీరు సరికాదని చెప్పేసి అన్నారు. అలానే ఒక మిస్ వరల్డ్ కి సంబంధించి వచ్చినటువంటి కంటెస్టెంట్ల విషయంలో ఇటు స్పాన్సర్లు వాళ్ళని కొంత అసభ్యంగా డీల్ చేస్తున్నారని చెప్పని, కొంతమంది విషయంలో కొంత ఇబ్బందికరంగా వ్యవహరిస్తున్నారని చెప్పేసి అంటూ ఇటు ఆమె చేసినటువంటి కామెంట్స్ పట్ల కేటీఆర్ కొంత తీవ్రంగానే రియాక్ట్ అయ్యారు. సో దీని మీద విచారణ జరపాలని కూడా ఆదేశించారు. అలానే ఇటు ఈ అంశం ఒక్కసారిగా నిన్నటి నుంచి కూడా ఒకంత దేశ స్థాయిలో కూడా ఒకంత పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే మిస్ వరల్డ్ కంటెస్టెంట్ ఒక దేశానికి సంబంధించినటువంటి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రోగ్రామ్ ఇది. ఒక తెలంగాణలో ఒక ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నటువంటి సమయంలో సో ఇట్లాంటి ఆరోపణలు రావడం అనేటువంటిది ఒకంత ప్రభుత్వానికి కూడా ఒకంత చెడ్డపేరుగానే వచ్చేటువంటి ప్రమాదం ఉంది. అయితే సో దీని పట్ల ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గానే రియాక్ట్ అవుతోంది. సో దీని పట్ల సమగ్రంగా విచారణకు ఆదేశించాలని చెప్పని ముఖ్యమంత్రి నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఒక సీనియర్ ఐపీఎస్ అధికారి శిఖా గోయల్, అలానే సీనియర్ ఐపీఎస్ అధికారి రమారాజేశ్వరి, సైబరాబాద్ డీసీపీ సాయిశ్రీ ఆధ్వర్యంలో ఒక విచారణకు కూడా ఆదేశించినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఈ ఆరోపణలు కనుక నిజమా కాదా అంటే నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉంది. ఒకటి, ఆమె ఏదైతే మిస్ జ్యూరీ చైర్పర్సన్ జూలియా మార్లే, సో ఈమె ఒకటే విషయాన్ని చెప్తున్నారు. సో ఈ మిస్ ఇంగ్లాండ్ మ్యాగీ